హాయ్ అండి, వెల్కమ్ టు సాహితీ స్టోరీస్. ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? పొద్దున్నే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. చూపిస్తాను నీకు ఏంటి ఆ ప్లేస్, ఎక్కడికి వెళ్తున్నాము అనేసి. వీడియో మొత్తం చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. మేమిద్దరం కూడా బండి వేసుకొని మరీ వెళ్తున్నాం పొద్దున్నే. నాకైతే చాలా ఇష్టమైనవి, దానికోసమే మా ఆయన నీకు ఇష్టం కదా తీసుకెళ్తా పదా, అక్కడ ఇక్కడ తెస్తే బాగాలేవు, డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుందామనేసి చెప్పాడు. సరే ఏంటో డైరెక్ట్గా వెళ్ళి అనేసి వెళ్తుంది. నాకైతే తెలుసు, అది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? చూడండి ఎక్కడికి వెళ్తున్నానో చూపిస్తాను. మా ఊరికి వెళ్ళే రూట్లో ఇది డంపింగ్ యార్డ్ ఉంది. చూడండి ఈడ వాగు కూడా నిండిందనుకో, ఇది పైకి వస్తుంది. తర్వాత ఇదంతా కూడా చెత్తనే, మొత్తం ప్లేస్ అంతా చెత్త చెత్త అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎంతంగా డంపింగ్ యార్డ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి శ్మశానం కూడా చూపించాలనుకుంటారా? మా అంతా రోడ్డు మీద ఉంటుంది, వెళ్ళే రూట్లోనే, అందుకని చెప్తూ ఉన్నా. నెక్స్ట్ అయితే సగిలేరు, కొండపేట వాగు. ఇక్కడ వాగు వచ్చినప్పుడు జనాలు వస్తారు, బాగా ఫుల్గా వస్తారు. అయితే రీసెంట్గా ఈ వాగులో ఒకరు కొట్టుకొని పోయి చనిపోయారు. అది కొద్దిగా బ్యాడ్. అంటే ఈతకి వెళ్ళి దాంట్లో అనుకోకుండా చిక్కుకొని పోయారు, దాంట్లో అయితే చనిపోయారు. ఇదే అండి అటు వెళ్తే కొండపేట వాగు. మొత్తం మంచిగా నీళ్ళు వచ్చినప్పుడు ఈ వాగు అంతా కూడా ఫుల్ అయిపోయి మన సగిలేరులోకి వస్తుంది. పొద్దున్నే వెళ్తున్నాం కదా, సూర్యుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. చూడండి చాలా ఫ్రెష్గా ఉంది. డే మార్నింగ్లో ఇలా చేసుకుంటే వస్తున్నాడు. చూడండి చిన్నప్పుడైతే చాలా ఫన్నీగా ఉండేది. కొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్ మోస్ట్ పవర్ఫుల్ అండి. మనం ఏదైనా అనుకుంటే చాలా బాగా జరుగుతుంది. చిన్నప్పుడు ఇలా అనుకునే వాళ్ళం, సూర్యుడు మన వెంట వస్తే అయ్యయ్యో నా ఎమ్మటే వస్తున్నాడు సూర్యుడు, నెక్కడికి పోతే వస్తున్నాడు అని. సూర్యుడు కానీ ఈవినింగ్ ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు అయితే చందమామ అప్పుడు అయ్యో నా పైకి చందమామ, అయ్యో నా పైకి చందమామ మా ఇంటికి వస్తున్నాడు అనేసి చాలా బాగా తెలుగుగా చిన్నతనంలో. చూడండి సన్ను ఎంత బాగా షైన్ అవుతూ మన వెంటే వస్తున్నాడు. సన్ను కూడా మార్నింగ్ అంటే పల్లెటూరు ఎలాగైతే పల్లెటూరులో ఉండే వాతావరణమే వేరు కదండి. ఈ సిటీ లైఫ్లో కనబడితే ఇల్లు మధ్యలో మనం ఉన్నాము అంతే. సన్ రైజ్ చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్తూ ఉన్నాము. మన లొకేషన్ రావడానికి దగ్గరలో ఉంది. పక్కపక్క సూర్యుడు చూడండి, ఆయన లేకపోతే మనకు శుభోదయమే లేదు. చూడండి ఎంత బాగా వండుతూ మనకు వస్తూ ఉన్నాడు. శుభోదయం సూర్య భగవాననేవా, శుభోదయం. ఎంత బాగా కనిపిస్తున్నాడు సూర్యుడు. చెట్ల మధ్యలో నుంచి బంగారు పువ్వులాగా కనిపిస్తూ వస్తున్నాడు. మనతో వచ్చేస్తున్నాడు. అంబవరం వచ్చేసింది. ఇప్పుడైతే అంబవరం వరకు వచ్చేసాను. మేము వెళ్ళే మార్గంలోకి ఎవరితో పెళ్ళి జరుగుతుంది. ఇంకా జనాలందరూ పొద్దున్నే కదా లేచి టీలు టిఫిన్స్ చేస్తున్నారు. పోతుంటే హోటల్లో పూరి వాసన వస్తుంది, పూరి మంచిగా వాసన వస్తుంది. ఎలా అయినా పల్లెటూరులోనే మేలు కదా, అందరూ ప్రశాంతంగా బయటకు వచ్చి బ్రష్ తీసుకొని శుభ్రంగా బ్రష్ చేసుకుంటూ చిన్నపిల్లలంతా బయట మంచాలు వేసుకొని ఎంత ప్రశాంతంగా కూర్చొని మనం ఏడ కూర్చుంటున్నామండి. ఎంతసేపు ఆ బెడ్రూమ్లలో ఆ ఇంట్లోనే చల్లగాలనే మాటే లేదు. ఇక్కడ పల్లెటూరులో అయితే చాలా ప్రశాంతంగా అందరూ బయట కూర్చొని బ్రష్ చేసుకుంటూ ఉన్నారు. జనాలంతా కూడా ఒక ప్లేస్లోకి వచ్చి పొద్దున్నే కదా మాట్లాడుకుంటూ ఉన్నారు.
అంబవరం అయిపోయింది. నెక్స్ట్ వెంగళరెడ్డిపల్లి, అందమైన ప్రశాంతమైన పల్లెలు. అసలు పల్లెటూరు వాతావరణాన్ని చాలా మిస్ అయిపోతుంది. అంబవరం సబ్స్టేషన్ అన్నీ కూడా వెంగళరెడ్డిపల్లి సాయిబాబా టెంపుల్. అంత ప్రశాంతంగా ఉంది వాతావరణం. అయితే వచ్చేసాం. ఇది శ్రీ భగవాన్ శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరం అండి. ఇక్కడ ధ్యానం బాగా చేస్తారు స్వామివారిని. ఇది వెల్లుపల్లె గ్రామం వస్తుంది. ఇటు వెళ్తే జయరాంపురం వస్తుంది. మేమైతే మా ఊరు స్వగ్రామమైన వెల్లుపల్లికి వెళ్తున్నాము. మా ఊరంటే మాది కాదండి, మా అత్తగారి ఊరు, నన్ను ఇచ్చిన ఊరు, మా హస్బెండ్ ఊరు. నా నేటివ్ వచ్చేసి సొంతూరు అనుమలవీడు. మా ఊరికి వచ్చేసాం వెల్లుపల్లె. ఇది ఎంట్రన్స్ ఊర్లోకి స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి అదే మా ఊరు చిన్నదిలేండి, కానీ బాగుంది. పల్లెటూరు కదా, ఎలా ఉన్నా బాగుంటుంది. అందరూ పనులకు పోయి రెడీ అయ్యి ఉపాధి హామీ పనికమ్మ వెళ్ళిపోయినట్టుంది. జనాలు ఎవ్వరు లేరు. ఊరంతా నిమ్మలంగా ఉండిపోయింది. ఇది మా ఆయన చదువుకున్న చిన్నప్పటి స్కూల్. మా ఊరికైతే బస్సులు ఉండవండి. నా పెళ్ళైన కొత్తల్లో మా ఊరికి సడన్గా ఒక 3 రోజులు బస్సు వచ్చింది. అసలు సడన్గా బస్సు వచ్చి చూసి నేనే షాక్ అయ్యా, అమ్మో మా ఊరికి బస్సు ఉందా అనేసి. తర్వాత అర్థమైంది మా ఊరికి బస్సు వచ్చిందంటే అది రంగస్వామి తిరునాళ్ళ. ఎందుకంటే గిద్దలూరు నుంచి మా ఊరి మీదుగా ఇటు సైడ్ కూడా వెళ్తాయి తిరునాళ్ళు. అప్పుడు మాత్రమే ఆ 3 రోజులు మాత్రము మా ఊరి మీద నుంచి బస్సు వెళ్తుంది. తర్వాత రోజుల్లో బస్సు ఎప్పుడు వెళ్ళదు మా ఊరి మీద నుంచి. పంట పొలాల్లో అయితే కూడా దున్నేశారు. నెక్స్ట్ ఏదో ఒకటి ఐటమ్ తెలియాలి కదా, నెక్స్ట్ రెడీగా చేసేసారు. అన్ని పొలాలు కూడా క్లీన్గా అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా రేగడంతో రెడీగా ఉంది. ఏ పంట వేయడానికి సిద్ధంగా చేస్తుంది. ఇంకా రంగస్వామి తిరునాళ్ళకి మాత్రమే మా ఊళ్ళో బస్సులు ఉంటాయండి. మామూలు టైంలో బస్సు ఉండదు, ఆటో ఉంటుంది. ఆటో ఉన్నా కూడా గంట పడుతుంది జర్నీ చెయ్యాలి అనుకుంటే. అబ్బో చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ మా ఊరికి ఆటోలు తక్కువ, అందరికీ బండ్లు ఉన్నాయి ఖచ్చితంగా. మ్యాక్సిమం బండ్లలో వెళ్తారు, లేని వాళ్ళు మాత్రం ఆటోకి వెళ్ళిపోతారు. మనం లొకేషన్కి అయితే కొద్దిగా దగ్గరలో ఉన్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను వెళ్ళి చూసి తెచ్చుకోవాలని మా ఆయననే తీసుకెళ్తున్నాడు. ఈ డెస్టినేషన్ అయితే దగ్గరకు వచ్చేసాము. మేము ఎక్కడికి వచ్చామో ఇంకా ఫైనల్గా రివీల్ అయిపోతుంది. మామిడి తోటకు వచ్చేసాము. ఇదిగోండి మామిడి తోట. ఫైనల్గా మ్యాంగో ట్రీకి వచ్చేసాము. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మంచి స్పెషల్ మ్యాంగోస్. చూడండి బాగా నిండా ఉన్నాయి కదా చెట్టుకైతే కాయలు. చూడండి మ్యాంగోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవాళ తోటకు వచ్చేసాము మ్యాంగోస్ కొనుక్కోవడానికి. ఫైనల్గా అయితే ఈ మ్యాంగో చెట్ల కాడికి వచ్చేసాం. చెట్టు నిండి మ్యాంగోస్ కోసుకొని తీసుకెళ్ళడానికి వచ్చేసాం. చాలా బాగున్నాయి కదా. ఇక్కడైతే రకరకాల మ్యాంగోస్ అయితే ఉన్నాయండి. చెట్టుకు నిండా మ్యాంగోస్ ఉన్నాయి. బాగుంది. మొత్తం కూడా మొత్తం మామిడికాయల చేను ఇది. ఫైనల్గా మ్యాంగోస్ కోసుకోవడానికి మ్యాంగో చెట్ల కాడికి వచ్చేసాం. చూడండి చిన్న చిన్న చెట్లకు కూడా మ్యాంగోస్ అయితే చాలా చాలా మంచిగా వేలాడుతూ ఉన్నాయి కాయలైతే. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా బాగున్నాయి కదా. అసలు ఈ మ్యాంగో చెట్లన్నీ చూస్తే పోబుద్ది కావట్లే. మేము ఊరికి వచ్చి మరి ఈ మ్యాంగోస్ కొనుక్కోవాలని ఇంత దూరం వచ్చాము. అబ్బా చెట్టు దగ్గరే లైవ్లో పండు కోసుకొని తింటే ఆ మజానే వేరు కదా. అయ్యా ఈ చెట్టు దగ్గర అన్నీ మామిడికాయలు ఉన్నాయి. ఇదిగండి
ఫ్రెష్ మ్యాంగో దొరికింది. చెట్టు నుంచి మాగిన మామిడి పళ్ళు చెట్టు కాడే దొరికినాయి, బాగున్నాయి. ఫైనల్గా మ్యాంగోస్ కోసేద్దాం. చూడండి, అయ్యా అది వచ్చేసాయి. ఈ చెట్టు నుంచే లైవ్గా హార్వెస్ట్ చేస్తున్నాను మ్యాంగోస్. చాలా హ్యాపీగా ఉంది. నేనే లైవ్గా నాకు కావాల్సిన మ్యాంగోని చూసి సెలెక్ట్ చేసుకొని కోసుకుంటున్నాను. ఇక్కడైతే అన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయండి. చాలా చాలా హ్యాపీ. చూడండి, ఈ మ్యాంగోస్ కూడా బాగా డిఫరెంట్గా ఉన్నాయి. కలర్స్ కానీ షేడ్స్ కానీ. ఒకటి కోసుకొని పోదాం ఎలా ఉంటుందో పచ్చి మ్యాంగో. ఓకే, డన్. చూడండి, మ్యాంగోస్ ఊగుతూ ఉంటే ఎంత బాగున్నాయో కదా. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఈ మ్యాంగో చెట్టు కాడికి వచ్చి నాకు అసలు పోబుద్దే కావట్లే. వావ్, వీఆర్ ఎంజాయింగ్. చూడండి ఎంత బాగుందో కదా. మా ఆయనేమో ఆడ కూర్చొని తింటూ ఉన్నాడు, నేనేమో ఈ మ్యాంగోస్ని చూస్తూ ఉన్నాను, కొయ్యాలా వద్దా అనేది. చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని మ్యాంగోస్ కోసి రెడీగా పెట్టారు, ఎవరైనా వస్తే తీసుకోవచ్చు అనేసి. బాగున్నాయి మ్యాంగోస్, మీరు కూడా వచ్చి తీసుకోండి. ఇది రంగస్వామి పోయే రూట్ వస్తుంది. ఇదైతే మ్యాంగోస్ కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇదిగోండి, రసాలు తెచ్చేసుకున్నాము. మేము రసాలు తెచ్చుకున్నాము, మంచి మంచి రసాలు తెచ్చుకున్నాము. లైవ్లో మంచిగా కోసి పెట్టిండ్రు, మేము తీసుకొని వచ్చేసినాము. చాలా బాగున్నాయండి. చూడండి, స్నానం చేయలేదండి.